కూరగాయల ధరలు సామాన్యుడు కొనే స్థితిలో లేడని సిపిఎం నగర కార్యదర్శి రమేష్ అన్నారు. పెరిగిన కూరగాయల ధరలు నియంత్రించాలని కోరుతూ ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఎదురుగా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు పాలక ప్రతిపక్షాలు ధరలు తగ్గిస్తామని వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారం చేపట్టాక ధరల విషయం గాలికి వదిలేశారని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, సిపిఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, పి మహేష్, హుసేన్, మీరావలి, ఆదిలక్ష్మి, కూరగాయల మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, దారా వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు, సురేష్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, గోవిందమ్మ, అమీరున్నిసా తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నా. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ ఒంగోలు నగర కమిటీ కార్యదర్శి జి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒంగోలు నగరంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. 100 రూపాయలు టమాటాలు ఉన్నాయి. పొలం కూడా కేజీకి 50 రూపాయలు తక్కువ లేకుండా అన్ని కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఈ కూరగాయల రేట్లు పెరగడానికి కూరగాయల పండగ పడమని కారణం చెప్తున్నారు. కూరగాయలు అందుబాటులోకి కొన్ని వస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ కారణంగా ఈ కూరగాయలని బ్లాక్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారనేది కూడా ఆరోపణ ఉంది. అందుకని ఈ కూరగాయలని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూరగాయలను కొనలేక అనేక రకాలుగా పచ్చళ్ళు చేసుకోవడానికి కూడా అదేవిధంగా పచ్చిమిర్చి కూడా బాగా రేటు విపరీతంగా పెరిగింది. కాబట్టి ఈ వస్తువులను అందుబాటులోకి తేవాలంటే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వానికి సబ్సిడీ ద్వారా రైతు బజార్ల ద్వారా అందించాలా. 3వ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలా. 4 ఈ ప్రభుత్వము తనిఖీలు చేయడం ద్వారా ఈ ధరలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులోకి రేట్లు వచ్చే విధంగా చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సిపిఎం పార్టీ తరఫున అనేక సార్లు చెప్పాం, అధికారులకు అర్జీలు ఇచ్చాం. కానీ అధికారులు అటువంటి చర్యలు తీసుకోవడంలో లోపం ఉంది. ఇప్పుడైనా తనిఖీలు చేసి చర్యలు తీసుకొని అదేవిధంగా సబ్సిడీకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు కూరగాయలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయి, అట్లనే టమాటాలు కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి ఏ వస్తువు చూసినా అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయి బ్లాక్ మార్కెట్ అనేది అరికట్టి ఇప్పుడున్న గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్ మీద నియంత్రించాలి. అట్లనే రైతు బజార్ల ద్వారాగా నిత్యావసర వస్తువులు, సరుకులు తగ్గించి సబ్సిడీ కింద అమ్మాలి. ఈ పేదవాళ్ళు ఎక్కువ మధ్యతరగతి కొనేది ఈ కూరగాయల ధరలు తగ్గించాలని, అదేవిధంగా ఇప్పుడు కేజీ ఇప్పుడు ఒక బీరకాయ కొనాలంటే 50 రూపాయలు పెట్టాలి.